వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 3 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా? పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో రగిలిపోతున్నారా? కష్టకాలంలో పార్టీ జెండాను భుజాన మోస్తే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దూరం పెట్టడంతో తట్టుకోలేకపోతున్నారా? పొమ్మనలేక పార్టీలో వైకుంఠానికి చెక్ పెడుతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అనంతపురం రాజకీయాల్లో గతంలో జిల్లా కేంద్రంగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి కీలక నేతగా ఎదిగారు. అనంతపురం మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా తనదైన ముద్ర వేశారు. అనంతపురం పట్టణ రూపురేఖలు మార్చడంలో కృషి చేశారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. స్థానికంగా వైకుంఠం ప్రభాకర్ బలమైన నేతగా ఉన్నారు. సామాజిక పరంగానూ స్ట్రాంగ్గా ఉన్నారు. అలాంటి నేత ఇప్పుడు మౌన ముద్ర వహించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు టికెట్ కేటాయించింది. నాడు దగ్గుపాటికి టికెట్ ఇవ్వడంపై వైకుంఠం అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. అయినా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అప్పుడే ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. కానీ అధిష్టానం ఆయన్ను పిలిచి బుజ్జగించింది. జాతీయ స్థాయిలో పార్టీలో పదవిస్తామంటూ హామీ ఇచ్చింది. అన్నట్లుగానే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి పదవిస్తామని ఆఫర్ కూడా చేసిందని సన్నిహితులు చెప్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతున్నా ఆయనకు ఎలాంటి పదవి రాలేదు. రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశ పెట్టుకున్నారు. కానీ ఏదీ రాలేదు. పైగా ఇప్పుడు ఆ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టు కూడా పోయింది. ఆ పదవి నుంచి ఎందుకు తొలగించారే కారణంగా కూడా పార్టీ అధిష్టానం వివరణ ఇవ్వలేదట. 2 ఏళ్లు గడుస్తున్నా టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి భరోసా రాకపోవడంతో ప్రభాకర్ చౌదరి సైలెంట్ అయ్యారు. ప్రధానంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అవమానాలు ఎక్కువయ్యాయనే భావనలో ఉన్నారు. ఏకంగా అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. తనకు మర్యాద దక్కని చోటకు వెళ్లకూడదనే ఉద్దేశంతో ఆయన మంత్రి లోకేష్ పర్యటనలో కూడా డుమ్మా కుట్టారు. ఈ వ్యవహారం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటు ఎమ్మెల్యే దగ్గుపాటి వర్గంతో ప్రభాకర్ వర్గానికి వివాదాలు పెరుగుతూనే ఉన్నాయి. తమ కార్యకర్తలను ఎమ్మెల్యే వర్గం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను పట్టించుకోని అధిష్టానాన్ని తాను ఎందుకు పట్టించుకోవాలనే ఆలోచనలో వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన సైలెంట్ గేమ్ మొదలుపెట్టారు. పార్టీలో ఉంటూనే స్థానికంగా అసంతృప్తి స్వరాన్ని వినిపిస్తున్నారు. ఆయన స్థానిక ఎమ్మెల్యే చేసే అవినీతి బహిర్గతం చేయడంతో పాటు ప్రజల పక్షాన పోరాటానికి దిగుతున్నారు. అవసరమైతే అన్నిటికీ సిద్ధపడి ఉండాలంటూ పార్టీ క్యాడర్కు సంకేతాలు సైతం పంపుతున్నారు. అవసరమైతే పార్టీకి రామ్ రామ్ చెప్పాలని యోచిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. విద్యార్థి దశ నుంచి వైకుంఠం ప్రభాకర్ చౌదరి పోరాటాలని ఆయుధంగా మార్చుకున్నారు. ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ లో మొదట పనిచేసిన వైకుంఠం అక్కడ టికెట్ లభించకపోవడంతో టీడీపీలో చేరారు. 3 దశాబ్దాల పాటు టీడీపీలో అలుపెరగని పోరాటం చేసి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి చేరుకున్నారు. ఇప్పుడు సొంత పార్టీలోనే పొమ్మనలేక పొగబెడుతూ ఉండడంతో ఆయన జాతీయ పార్టీలోకి వెళ్లే ఆలోచనలో, అలాగే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా నడుస్తోంది. గతంలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ నేతలతోనూ సన్నిహిత సంబంధాలున్నాయనే చర్చ కూడా ఉంది. ప్రాణం ఉన్నంత వరకు తాను రాజకీయాల్లోనే ఉంటానని, ప్రజల కోసం, తనను నమ్ముకున్న కార్యకర్తల కోసం పోరాటం చేస్తానని వైకుంఠం ప్రభాకర్ చెప్తున్నారు. తాను రాజకీయాల్లో ఇక రాణించలేనని అనుకున్న సమయంలో తన స్వచ్ఛంద సంస్థ అవాయిడ్ వైలెన్స్ అండ్ ఆబ్స్టినెన్స్ ద్వారా ప్రజల్లో ఉండాలని భావిస్తున్నారట. కాలం నేను ఒకటే మనవి చేస్తున్నా, ప్రజా జీవితం నుంచి పారిపోయేటువంటి మనిషిని కాదు. ఒకవేళ రాజకీయాల్లో ఉండలేక ఇమడలేని పరిస్థితి వస్తే రాజకీయాలకి గుడ్ బై చెప్పైనా నేను అవే స్వచ్ఛంద సంస్థ ద్వారా వ్యవస్థలో జరిగేటువంటి లోపాలని, వ్యవస్థలో జరిగేటువంటి ఆకృత్యాలని, వ్యవస్థలో మార్పు కోసం నేను ఒక ప్లాట్ఫామ్ పెట్టుకొని దాని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానే తప్ప నేను తెలుగుదేశం పార్టీ వీడాలనే ఆలోచనలో లేను. తెలుగుదేశం పార్టీకే కాదు, రాజకీయాల్లోనే ఉండాలా లేదా అని ఆలోచనప్పుడు తప్పకుండా మీ అందరూ కూడా పిలిచి నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తా, దాంట్లో అనుమానం లేదు. నేను తెలుగుదేశం పార్టీలో 100 రూపాయల కార్యకర్తను కాబట్టి నాకు ఏదైనా పార్టీ బాధ్యత ఈ రోజు ఇచ్చినా, రేపు ఇచ్చినా, గతంలో ఇచ్చినా కూడా త్రికరణ శుద్ధిగా పనిచేసా, భవిష్యత్తు కూడా పనిచేస్తా. నేను జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ పార్టీ పరంగా ఏదైనా పని చేయాలన్నప్పుడు నాకంటే ఉన్నతమైనటువంటి చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదా ఇతరులు కానీ వాళ్ళకి నేను ప్రతిబంధకం కాకూడదు. అట్ ది సేమ్ టైం అన్యాయానికి గురైన కార్యకర్తలు కూడా నన్ను చూస్తే రెచ్చిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి పార్టీ శ్రేయస్ దృష్ట్యా, నగరంలోని ప్రజల శ్రేయస్ దృష్ట్యా కొంత మౌనంగా ఉన్నానే తప్ప ఇతరత్ర నా పోరాటంలో
అదేవిధంగా వేరే ఇతరత్ర సామాజిక స్పృహలో బాధ్యతలో వెనకడిగేసే వ్యక్తిని కాదు. అవసరం వస్తే ప్రజల పక్షాన లేదా కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఈ రోజైనా రేపైనా మనం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో నాలో చావలేదని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇక జేసీ దివాకర్ రెడ్డి గారికి పరిటాలకి విభేదాలని చెప్పారు. దాంట్లో రాజకీయ విభేదాలు ఉన్నది వాస్తవమే, దాన్ని కూడా నేను కాదనటం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారితో ఆ రోజు మంత్రిగా నేను కాంగ్రెస్ పార్టీలో పిసిసి సెక్రటరీగా ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినప్పుడు కొంత విభేదాలు ఉన్నాయి, కానీ వ్యక్తిగత కక్షలు అయితే మా మధ్య లేవు. అదేవిధంగా పరిటాల రవి కుటుంబంతో కూడా రవి ఉన్నప్పుడు కొంత వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నది వాస్తవమే, కానీ కొన్ని కోణాల్లో ఒక ఇష్యూ మీద ఫైట్ చేసినప్పుడు ఆ ఇష్యూ వరకే వాళ్ళ మీద వ్యతిరేకత తప్ప ఇతరత విషయాల్లో నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు. ఈ రోజు పరిటాల సునీత గారు మాట్లాడినా ఆమె ఎప్పుడు కూడా అన్నాను మాట్లాడుతుంది, మంచిగానే మాట్లాడుతున్నాం ఎవరితో కూడా. అదే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కల్పన విష్ చేస్తే నేను కూడా మాట్లాడుతున్నా. నాకు రాజకీయంగా ఎక్కడైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూలో విరుద్ధ అభిప్రాయాలు ఉన్నప్పుడు నా అభిప్రాయాన్ని నేను నిర్బంధంగా చెప్పి దాని మీద స్టిక్ ఆన్ అవ్వడం నా లక్ష్యం. మరి వైకుంఠం ప్రభాకర్ చౌదరి టీడీపీలోనే కొనసాగుతారా? అధిష్టానం ఆయన మరోసారి బుజ్జగిస్తుందా, లేకపోతే పోనీ అని వదిలేస్తుందా అనేది మాత్రం అనంతపురం రాజకీయ వర్గాల్లో సస్పెన్స్గా మారింది.